అదే నమస్కారం. మొన్న ఆ మధ్య కూడా నేను చెప్పాను కదా, భారతదేశంలో ఎవరైనా ఒక పొలిటీషియన్ అనేవాళ్ళు, ఎవరైనా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈ దేశానికి అతిపెద్ద ద్రోహిగా మారారంటే మమతా బెనర్జీ. ఏకంగా బంగ్లాదేశీయులని ఇండియా రప్పించి వాళ్ళకి ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ ఇచ్చి మేపి మళ్ళీ మన మీదగా దాడులకి వాళ్ళని పంపడం. ఇది ఎంత ఇదిగా అయింది అంటే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ క్రాస్ చెక్ చేస్తే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిన తర్వాత కూడా సువేంద్ర అధికారి పిఎన్ చంపారు. అండ్ మరికొన్ని చోట్ల వాళ్ళని ఎవరు కొట్టడం, మమ్మల్ని కొట్టారంటే కట్లు కొట్టమని వస్తున్నారు. ఎవరు కొట్టారని చెప్పేసి లేపితే ఆడ ఏ దెబ్బలు లేవు, దాన్ని తిరిగి వాళ్ళు కుక్కను ఉన్నట్టు కొడుతున్నారు. అండ్ రోడ్ల పక్కన, రైల్వే వాటి పక్కన భయంకరమైన ఆక్రమించే గూడౌన్లు, ఇల్లు రకరకాలు అవి బుల్డోజర్ లేపి అవతలేస్తున్నారు. యాజ్ పర్ సుప్రీంకోర్టు కూడా హైడ్రాకి ఇచ్చిన మొన్న అనుమతి ఏదైతే ఉందో సేమ్ అనమాట. రోడ్డుకి అడ్డుండేవి, బ్రిడ్జిలకు అడ్డుండేవి, నీటి పడతలకు అడ్డుండేవి లేపి అవతలేయచ్చు. గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి కూడా లేపి అవతలేయచ్చు అనమాట. ఎవరి పర్మిషన్ కూడా అవసరం లేదు. సో ఇంత చేస్తున్నప్పుడు బంగ్లాదేశ్లో నహీద్ ఇస్లాం అని ఒక యదవ, వాడు ఎంపీ, నేషనల్ సిటిజన్స్ పార్టీ ఎంపీ, వాడు అంటాడు, దీదీ ఆర్ దాది నీ వెనక మేము ఉన్నాం, 17 కోట్ల మంది ముస్లిం నీతోనే ఉన్నారు. నువ్వెవడరా అసలు? నా భారతదేశంలో ఉన్నటువంటి ఓడిపోయినటువంటి ఒక మనిషికి మా ముస్లింలంతా ఉన్నారు, మేమంతా సపోర్ట్. ఎవడరా అసలు నువ్వు? నీకే పనిరా మా దేశంతో? నా దేశంలో ఉన్న భారతీయ ముస్లింలు ఈరోజు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపడి చూసి ఆనందపడుతున్నారు. ఎందుకు? ఇన్నాళ్ళు అక్కడ హింసకు పాల్పడుతుంది రోహింగ్యాలు అండ్ బంగ్లాదేశ్ ముస్లింలు అండ్ కొంతమంది టీఎంసీ గోండాలు, వాళ్ళంతా ముస్లింలు. ఇది చూసి పాపం నార్మల్గా ఉన్న ముస్లింలు కూడా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఎంత బాధపడి ఉంటారు. సో వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ చెప్పనా, ఆ వీడియో అటాచ్ చేస్తాను చూడండి. అసలు బంగ్లాదేశ్ ఏంటి, వాడు ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఓడిపోయిన మనిషికి సపోర్ట్ ఏంటి, ఈ పనికి మళ్ళీ వచ్చేసి నేను రాజీనామా చేసి అనటం ఏంటి, గవర్నర్ వచ్చే సభ రద్దు చేస్తాం, ఇది శాసనసభ అని చెప్పేసి రద్దు చేశాక కూడా నేను సుప్రీంకోర్టుకి వెళ్తానంటాం ఏంటి, అదే నేను ధర్నా చేస్తానంటాం ఏంటి. నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయి లోక్సభలో పోటీ చేద్దామంటే రేపు నీకు 2029 వరకు ఛాన్స్ లేదు. రాజ్యసభలో ఎవరైనా రిజైన్ చేపిద్దామంటే మరలా గెలిచేది వచ్చేసి బీజేపీ వాళ్ళే. పోనీ లోకల్గా ఏదైనా ఎవరైనా రాజీనామా చేపిద్దామంటే సువేంద్ర అధికారి మరలా అక్కడ పోటీ చేసి మన నిన్ను నందిగ్రామ్లో ఓడించాడు, ఇప్పుడు భవానీపూర్లో ఓడించాడు. మరలా నువ్వు ఎక్కడైనా పోటీ చేయి, మమత అక్కడ నిన్ను ఓడిస్తాడు. సో ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతుంది. కొత్తగా ఏదైనా గెలవడానికి ఏ చిన్న ప్లేసు దొరకటం లేదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉన్నా అసెంబ్లీ అడుగు పెట్టలేదు, పార్లమెంట్లో ఏదన్నా సభలు అడుగు పెడదామంటే ఏ సీటు ఖాళీ లేదు. ఇక ఏం చేయాలో తోచక పిచ్చి దానికి మళ్ళీ ఎర్రెత్తి ఏదేదో వాగుతూ ఉంటే ఈమెకి ఎవడెవడో ఎక్కడెవడో సపోర్టు. ఏంటి అసలు ఇది? ఇప్పటికే చెప్తున్నా, మన దేశంలో అత్యంత ఘోరమైనటువంటి దేశద్రోహం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే బతికిన వారిలో మమతా బెనర్జీ ఫస్ట్ ప్లేస్. లెక్క పెట్టుకోండి, ఖచ్చితంగా 6 నెలల్లో ఆమె అరెస్ట్ అయితే జైల్లో చెప్పకూడదు తినిద్ది. পশ্চিম বাংলায় খুব সাম্প্রতিক সময়ে একটি নির্বাচন হয়েছে। বাংলাদেশের পার্শ্ববর্তী এলাকা হিসেবে পশ্চিমবঙ্গ আমাদের জন্য অত্যন্ত গুরুত্বপূর্ণ। সেই নির্বাচন তাদের অভ্যন্তরীণ বিষয়, কিন্তু নির্বাচন নিয়ে আমরা এই জন্য কোনো কথা বলতে চাই না। কিন্তু আমরা দেখেছি নির্বাচনের আগে কয়েক লাখ ভোটারের নাগরিকত্ব কেড়ে নেওয়া হয়েছে, তাদেরকে ভোটদান থেকে বিরত রাখা হয়েছিল। তাদের অধিকাংশ ছিল মুসলমান এবং মতুয়া সম্প্রদায়ের। এবং আমি সংসদেও এটা বলেছি, আমরা বলেছি এই যে মুসলমানদেরকে সেখানে নির্যাতন করা হচ্ছে, তাদের ভোটাধিকার কেড়ে নেওয়া হচ্ছে, এটার প্রভাব বাংলাদেশেও পড়বে। এবং নির্বাচনের পরেও সেখানে মুসলিম নির্যাতন হচ্ছে, মতুয়া দলিত সম্প্রদায়, সংখ্যালঘু সম্প্রদায়ের উপর নির্যাতন করা হচ্ছে। আমরা একটা কথা সুস্পষ্টভাবে বলতে চাই, আপনাদের উদ্দেশ্যে বলতে চাই, পশ্চিমবঙ্গের এই নির্বাচনের ফলাফলের পরে বাংলাদেশের দায়িত্ব অনেক বেড়ে গিয়েছে। বাংলাদেশকে দায়িত্বশীল আচরণ করতে হবে। বাংলাদেশের স্বাধীনতা, সার্বভৌমত্ব, এদেশের হিন্দু, মুসলমান, বৌদ্ধ, খ্রিস্টান সকলের নিরাপত্তা এবং নাগরিক অধিকার নিশ্চিতের দায়িত্ব আমাদেরকে নিতে হবে। এবং আমাদের শত্রুপক্ষ যারা বাংলাদেশ বিরোধী, বাংলাদেশের স্বার্থ বিরোধী, তারা নানা উস্কানি দিবে, নানা সাম্প্রদায়িকতা ছড়ানোর চেষ্টা করবে, তারা নানা প্রপাগান্ডা করবে। আমাদেরকে এই বিষয়ে সচেতন থাকতে হবে। আমরা এটা দেখিয়ে দিব, দক্ষিণ এশিয়ায় সংখ্যালঘুদের জন্য সবচেয়ে নিরাপদ স্থানটি হবে এই বাংলাদেশ।